242 పీపుల్ ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ లో కేవలం 5 minutes లోనే అది క్రాష్ అయింది. గుజరాత్ లోని బీజే హాస్పిటల్ రెసిడెన్షియల్ పైన అది క్రాష్ అయింది. 241లో రమేష్ అని ఒకరు సర్వైవ్ అయ్యారు. 242 అవుట్ ఆఫ్ 241లో. సో హూ వాజ్ వాకింగ్ ఆన్ రోడ్, మనకు విజువల్స్ కూడా చూసాం సోషల్ మీడియాలో. అతను చెప్పింది ఏంటంటే ప్లేన్ స్టార్ట్ అయిన వెంటనే ఒక లౌడ్ సౌండ్ వచ్చిందంట. A11 సీట్ లో కూర్చున్నారు. హీ వాజ్ సర్వైవ్. అతను జంప్ చేసినట్టు కూడా అతను చెప్పారు. విశ్వాస్ కుమార్ ప్లేన్ నుండి జంప్ చేశారంట. సో సర్వైవ్ అయ్యారు. 265 బాడీస్ అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్లోకి తీసుకొచ్చారు. థర్స్డే ఆఫ్టర్నూన్ అరౌండ్ 1:44 PM అట్లా ఇన్సిడెంట్ జరిగింది. ఆ క్రాష్ అయిన తర్వాత బ్లాక్ స్మోక్ అనేది రిలీజ్ అవుంది, విచ్ వాస్ డేంజరస్. చాలా మంది విక్టిమ్ రిలేటివ్స్ మాట్లాడుతున్నారు. చాలా మంది అయితే విక్టిమ్స్ యొక్క రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అందరూ శోకంలో మునిగిపోయారు. ఇంకా బ్రిటిషర్స్ ఇద్దరు టేక్ ఆఫ్ అయ్యే సమయంలో ఒక వీడియో కూడా తీసుకొని పెట్టుకున్నారు. ఆ వీడియో అయితే గుజరాత్ మెమరీస్ గురించి ఉన్నాయి. అండ్ యాక్టర్ విక్రాంత్ మ్యాసీ కజిన్ కూడా ఈ ఎయిర్ క్రాఫ్ట్ లో ఉన్నట్టు తెలిసింది. అండ్ గుజరాత్ ఎక్స్ సీఎం విజయ్ రూపానీ అతను కూడా ఎయిర్ క్రాఫ్ట్ లోనే చనిపోయారు. సో అతనికి 68 years ఉంటాయి. ఓల్డ్ బీజేపీ లీడర్, ఒక స్టేట్ సీఎం ఫ్రమ్ 2016 to 2021, 2014 to 2016. ఎయిర్ క్రాఫ్ట్ ప్రమాదం జరిగిన తర్వాత చాలా మంది పీపుల్ అయితే రెస్పాండ్ అయ్యారు. పాలిటీషియన్స్ కానీ అండ్ ఇంటర్నేషనల్ ట్రంప్ గారి నుంచి మొదలు పెడితే చాలా మంది, అంటే చాలా మంది పాలిటీషియన్స్, యాక్టర్స్ చాలా మంది రెస్పాండ్ అయ్యారు. ఎందుకంటే ఇది చాలా పెద్ద ఇన్సిడెంట్. ఒకటి 90s లో జరిగింది ఇట్లాంటి ఇన్సిడెంట్స్. అందులో 2 planes అంటే ఎయిర్ లో పైన అంటే ఢీకొని అవి బాగా జరిగిపోయింది. అందులో 300+ వరకు చాలా మంది చనిపోయారు. కానీ ఒక సింగిల్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రమాదంలో ఇదే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ అనేది జరిగింది. సో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఇంకా ఎయిర్ క్రాఫ్ట్ మేనేజ్మెంట్ కానీ వాళ్ళు చర్యలు తీసుకోవాలి. అంటే ఎంత జాగ్రత్తలు తీసుకున్నా ఇలాంటివి జరుగుతాయి, కానీ ఇంకా ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ అక్కడ అహ్మదాబాద్ లో 40 degrees Celsius లో అట్మాస్ఫియర్ అని ఉంది. సో ఈ ఇన్సిడెంట్ కూడా చాలా క్విక్ గా జరిగింది. ఈవెన్ బర్డ్స్ కూడా అందులోని అంత క్విక్ గా తప్పించుకోలేవేమో, అంత క్విక్ గా జరిగినట్టయితే గుర్తించారు. సో 261 బాడీస్ అయితే అక్కడ టేక్ ఓవర్ చేశారు సివిల్ హాస్పిటల్లో అహ్మదాబాద్ లో. సో హాస్పిటల్ పైన పడింది కాబట్టి అక్కడ ఉన్న హాస్పిటల్లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది, అక్కడ బీజే హాస్పిటల్లో ఉన్నవారు, అంటే అదొక కాలేజ్ అనుకుంటాను. సో ఆ రెసిడెన్షియల్ ఉన్నవారు కూడా చాలా మంది సో ఇంజూర్ అయ్యారు, చనిపోయారు. 261 అయితే ఉన్నారు. సో 41 ఇంజూర్డ్ అయినట్టు తెలుస్తుంది. లెట్స్ సీ, ఇంకా అప్డేట్స్ వస్తున్నాయి. సో అసలు ప్లేన్ ఎలా క్రాష్ అయిందంటే చాలా రీజన్స్ కూడా చెప్తున్నారు. ట్విన్ ఇంజన్ అని, లైక్ అట్మాస్ఫియర్ ఉందని, ఇట్లాంటి రీజన్స్ అయితే ఉన్నాయి. సో లెట్స్ సీ, ఇంకా యాక్చువల్ రీజన్ అయితే మనకి ఇంకా బయటకు రాలేదు. అంటే ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతుంది. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్.